ఓకేనా? ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ స్థానంలో ఉంటే పేద ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో ప్రతిసారి మాకు మనసు కత్తుకునేటువంటి కార్యక్రమం. ప్రతి వారం కూడా దాదాపు లక్షలాది రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో పంపిణీ జరుగుతుంది. ఎక్కడైతే ఆరోగ్యశ్రీ వర్తించదో లేదంటే వాళ్ళు తెలియక కొంచెం ఖర్చు పెట్టుకుంటారో వారందరూ మళ్ళా బిల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడల్లా మేము ఈ రంగా సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకు ఆర్థిక సాయం అందించడం అనేది ఒక దైవకార్యంగా మేము భావిస్తాం. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల వైద్యం పట్ల వైద్య ఖర్చుల పట్ల నిరంతరము ఆయన అబద్ధాల ప్రచారం చేస్తూనే వస్తున్నారు. ఈరోజున ఈ నియోజకవర్గాన్ని గమనిస్తే పక్కనే ఉన్నాడు, పదే పదే చెప్తుంటాను నేను కూడా. ఈ రోజున చేసినటువంటి కార్యక్రమంలో 40 మంది ఎవరైతే వైద్య ఖర్చుల నిమిత్తము వాళ్ళు సీఎంఆర్ఎఫ్కి అప్లై చేసుకున్నారో 40 మందికి 38,75,844 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 20 నెలల కాలంలో 4 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రూపేణా నిధులు పంపిణీ చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి ఉదారత్వానికి, ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల పట్ల పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమకు, వాళ్ళ జీవితంలో చేయూతనివ్వాలనే ఆలోచనకు ఒక దర్పణం పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ చూడడంలో మేము కులం చూడలా, మతం చూడలా. నియోజకవర్గంలో ఇబ్బంది పడిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరు సీఎంఆర్ఎఫ్ ఇచ్చినా కూడా రాజకీయాలకు అతీతంగానే చేస్తున్నారు. ఈరోజు ప్రజలు కూడా గమనించాలి. మీకోసం ఆలోచన చేసే ప్రభుత్వం, మీకోసం ఆలోచన చేసేటువంటి నాయకత్వం, మీకోసం పనిచేసేటువంటి నాయకత్వం కోల్పోతే మీరేం నష్టపోతారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కులం పేరు మీదో మతం పేరు మీదో అబద్ధాల ప్రచార హోరులోనో మిమ్మల్ని మభ్యపెట్టి కొన్ని తప్పులు జరిగినాయి. అది రాష్ట్రంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు. ఆ తప్పులు పునరావృతం కాకుండా మంచి నాయకత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని, మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని, మీకోసం ఆలోచన చేసే నాయకత్వాన్ని, మీకోసం పనిచేసేటువంటి వివిధ స్థాయిలో నాయకుల్ని మీరు వచ్చే రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికలో కూడా ఆలోచన చేసి గెలిపించుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను. అంతేకాకుండా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని, మంచి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకత్వాన్ని కోల్పోతే అంతిమంగా నష్టపోయేది ప్రజలు, సమాజం అనేది మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజున ముఖ్యమంత్రి గారి సహాయానికి నుంచి ఈ చెక్కులు అందుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి కష్టం దూరం కావాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తాను.